హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఎస్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కాయదొలుసు పురుగు నివారణకి మందు అనేది పిచికారి చేయడం జరుగుతుంది. ఏ మందు కూడా పిచికారి చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ముందుగా మా తోట ఏ విధంగా ఉంది, పురుగు అనేది ఏ విధంగా నష్టం కలిగించిందన్న దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ తోట. ఈ విధంగా కాయలైతే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కాయలైతే పురుగు తిని ఈ విధంగా కాయని రాలిపోయింది ఫ్రెండ్స్. పంటకనేది ఈ విధంగా నష్టం కలుగజేసింది ఫ్రెండ్స్. చెట్టు కిందనైతే బాగానే కాయలు అనేటివి టాల్పి కొద్దిగా పంటకైతే తీవ్ర నష్టం అయితే కలుగజేసేటట్టే కనపడుతుంది. ఈ కాయదొలుసు పురుగు నివారణకి మేము మందు అనేది పిచికారి చేయడం జరుగుతుంది ఈరోజు. అసలు ఏం మందు అనేది ఈ విధంగా పంట అయితే పురుగు నాశనం చేసినాయి ఫ్రెండ్స్. ఈ కాయదొలుసు పురుగు అనేది నివారణకి మనం కరెక్ట్గా పనిచేసే మందు ఏ మందు అనేది పిచికారి చేస్తాం అనేది మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తోట అయితే ఈ విధంగా కాయలు అనేది ఇది తక్కువ ఉంది. ఒక చెట్టుకున్నది ఒక చెట్టు ఈ విధంగా కాయలు అనేది మనకు పురుగు అనేది నష్టం కలిగించడం జరుగుతుంది తోటకి. మేము ఈరోజు పిచికారి చేసే ముందు అయితే వేరు వారి ఫేమ్ అయితే పిచికారి చేయడం జరుగుతుంది. ఈ మందు అయితే కాయదొలుసు పురుగుని త్వరగా అరికట్టి మనకి మందని పంటకనేది తీవ్ర నష్టం కలగకుండా ఈ మందు అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం మందు కొట్టాక కూడా ఒక 10-15 రోజులు మనకి పురుగు ఉధృతిని తట్టుకోవడానికి కూడా ఈ మందు అనేది మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. తోట అయితే ఈ విధంగా ఉంది. కాయలు అయితే పురుగు అయితే చాలా వరకు తిన్నట్టే ఉన్నది. మిర్చి తోట మాది, మిర్చిలోనిది ఈ విధంగా ఉంది, తిన్నట్టే ఉన్నది ఫ్రెండ్స్. ఈ విధంగా తోట అయితే ఉన్నది. ఈ విధంగా అయితే మన తోట ఇంకా ఏ విధంగా నష్టం కలిగించింది. ఈ మందు అయితే మనకి పక్కాగా రిజల్ట్ రావడానికి, మన చేను అనేది పక్కాగా రిజల్ట్ రావడానికి, మనకి కాయదొలుసు పురుగు నివారణ అనేది సక్రమంగా జరగడానికి, మనకి పంటకి నష్టం కలగకుండా మనకు త్వరగా అనేది ఈ మందు పిచికారీ చేయడం వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. మనకు వేరే మందులు అయితే ఇంత ప్రభావం చూపిస్తాయి అనుకో కొన్ని మందులు, కానీ ఈ మందు అయితే మనకి త్వరగా మన కాయదొలుసు పురుగు నివారించడానికి అయితే పనిచేస్తుంది. ఈరోజు అయితే మేము పిచికారీ చేసే మందు అయితే ఇదే బేయర్ వారి ఫేమ్ అండి. ఇది మనం ఎకరానికి ఇది 50 ml అయితే పిచికారీ చేయాలా మిర్చి తోటకి. మన పంటకి కాయదొలుసు పురుగు నివారణకి చాలా వరకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ మందు అయితే మనకి దీంట్లో ఉన్న వేరే టెక్నాలజీ వల్ల మనకి వర్షం పడ్డా కానీ మందు పిచికారి చేసినప్పుడు వర్షం పడినా కానీ మనకి ఎలాంటి నష్టం అనేది కలిగించదు ఫ్రెండ్స్. ఈ విధంగా పురుగు అయితే కాయలు అయితే రాలడం జరిగింది. ఈ విధంగా మిర్చి కూడా అక్కడక్కడ ఉంది ఫ్రెండ్స్, దానికి తర్వాత కొట్టాలి. ఈ విధంగా అయితే పురుగు అయితే మనకు కాయలు అయితే రాలడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేమైతే మందు అనేది ఈ విధంగా అయితే ఉంది తోట. అందులో మనం నిమ్ము పెట్టి తోటకి తడి పెట్టి కొట్టుకుంటే ఇంకా మంచిగా యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మామూలుగా పొడి దుక్కి మీద కొట్టుకునే దానికంటే మనకి తోటకి పదును తడి ఉన్నప్పుడు, చేనులో తడి ఉన్నప్పుడు కొట్టుకుంటే మనకు చాలా విధంగా ఈ మందు అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫేమ్ విధంగా కాయదొలుసు పురుగు నివారణకు అనేది మందు అయితే బాగానే పనిచేస్తుంది. తోట అయితే ఇంత బాగా ఎదిగింది కానీ ఫ్రెండ్స్ కొద్దిగా క్రాప్ అనేది తక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. ఇది కూడా అయితే ఎదిగింది. దీనికి మందు అయితే పురుగు నివారణ అనేది విధంగా అయితే ఉన్నది. ఈ ఫేమ్ అయితే మనకి కొట్టితే మనకు 100% రిజల్ట్ ఉండాలంటే ఈ మందు బేయర్ కంపెనీ వారి మందు మనకు 100% రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మందు అయితే మనకి దీని ధర చూస్తే 1000 రూపాయలు దాకా ఉన్నది ఫ్రెండ్స్. 1016 రూపాయలు దీని ధర ఫ్రెండ్స్. మందు కాయదొలుసు పురుగు నివారణకి మనకి ఫ్రెండ్స్. తోట అయితే ఈ విధంగా ఉన్నది. మనకు పురుగులు అయితే చాలా వరకు తిన్నాయి, తోటని నష్టం అయితే కలగజేసినాయి ఫ్రెండ్స్. మనకి చేనుకైతే పురుగులు అయితే బాగా నష్టపరిచినాయి ఫ్రెండ్స్. అయితే కొట్టే మంది అయితే ఇదే ఫేమ్. మనకు 100% రిజల్ట్ ఉండాలంటే మనకు ఫేమ్ అనేది 100% పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాయదొలుసు పురుగు నివారణకి ఈ మందు అయితే మనకు 100% రిజల్ట్ ఉండాలంటే ఇవే ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి నాశనం అయితే చేసింది. కింద ఈ విధంగా కాయలు తిని ఇట్లా నిమ్ము పెట్టి మనం కొడతాం ఫ్రెండ్స్. ఈ పదును అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే
ఇది మనదే రీపేర్ ఇప్పుడు తెచ్చింది ఇలే. ఈ పదును అనేది పెట్టి ఒక విధంగా పదును అనేది పెట్టి మనం పిచికారీ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. పంపు ఈ విధంగా అవుతుంది ఏరియల్ వ్యూ తోట. నిమ్మ పెట్టి మనం కుట్టుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం మందు పిచికారీ తైవాన్ స్ప్రేయర్ వాడితే మనకు బాగా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. వేరే పంపులు దేనికంటే మనకి ఇది 100 నుంచి 150 లీటర్ల వాటర్లో 50 ml మన మందు మరి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఈ ఫేమ్ పిచికారీ చేసుకోవడం వల్ల మనకి కాయదలస పురుగుని సమగ్రవంతంగా తట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మందు. ఈ విధంగా అయితే మరొకసారి చూడండి ఫ్రెండ్స్ ఏమైతే పిచికారీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.